ఓ వ్యక్తి హర్యానాలోని గురుగ్రామ్లో ది బైకర్స్ బాన్ అనే రెస్టారెంట్కి వెళ్ళాడు. అయితే సదరు రెస్టారెంట్ బాగా ఖరీదైందట. అతడు 200 రూపాయలతో ఓ పరాటా ఆర్డర్ చేశాడు. ఇక సర్వర్ ఓ పరాటాను 4 ముక్కలు చేసి ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు. పరాటాను 4 ముక్కలుగా కట్ చేసి చూడటానికి బాగా కనిపించేలా ప్లేట్లో చక్కగా పేర్చిచ్చారు. పరాటాతో పాటు చట్నీ, ఓ చిన్న వెన్న ముక్కను కూడా ఇచ్చారు. అయితే అతని స్నేహితుడు పైన పరోటాపై వెన్నె పోయడానికి ముక్కలన్నిటినీ వృత్తాకారంలో అమర్చడంతో అసలు గుట్టు బయటపడింది. 200 రూపాయలకి వచ్చిందే ఒకే ఒక్క పరాటా అయితే అందులో దీర్ఘ చతురస్రాకారంలో ఓ ముక్క మాయం చేసింది సదరు రెస్టారెంట్. ఈ విషయం వారికి అర్థమైన తర్వాత 1x3 ఇంచ్ కా పరాటా గయాబ్ హై అంటూ తలలు బాదుకున్నారు. ఆ రెస్టారెంట్ చేస్తున్న మోసాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు 7 మిలియన్లకు పైగానే వీక్షణలు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో ఫన్నీ కమెంట్లు పెడుతూ హల్చల్ చేస్తూ ఉన్నారు. మిగతా ముక్క ఎవరు తిన్నారు? 1x3 ఇంచెస్ పరాటా ముక్క కొట్టేశారు భయ్యా, ఇదెంత మోసం! వారు దానిని వడ్డించే ముందు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉన్నారు. పై చాట్ పరాంతా 200 రూపాయల పరాటా అక్షరాల ఒక స్కామ్ అంటూ పలువురు నెటిజన్లు రెస్టారెంట్ చేస్తున్న మోసాన్ని చమత్కారంగా కమెంట్ల రూపంలో వెల్లడించారు. మరికొందరు ఇది స్కామ్ కాదు, ఇది ఒక పజిల్, మీరు దీన్ని పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ జోకులు పేల్చుతూ ఉన్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన యూజర్ దీనిపై స్పందిస్తూ ఇది కేవలం వినోదం, హాస్యం కోసం మాత్రమే కాదు, రెస్టారెంట్ వల్ల ఏ విధంగా మోసపోయామని చెప్పడం కూడా కాదు. నాకు ఈ రెస్టారెంట్ తో ఏదైనా సమస్య ఉంటే నేను నేరుగా రెస్టారెంట్ మేనేజర్ వద్దకు వెళ్లి ఈ వీడియో చూపించి ఈ విషయంపై ఫిర్యాదు చేసేవాడిని. కానీ నా ఉద్దేశం అది కాదు. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ నిజంగా చాలా రుచిగా ఉంటుంది. అందుకే నేను చాలా సార్లు ఈ రెస్టారెంట్ కి వచ్చాను. ఆహారం చాలా బాగుంటుంది. కానీ ఈ వీడియో జనాల్ని గందరగోళానికి గురి చేసే అవకాశం ఉంది. అందుకే క్లారిటీ ఇస్తున్నాను. సరదా కోసం మాత్రమే ఈ వీడియో పోస్ట్ చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమై ఉన్నప్పటికీ కూడా ఖరీదైన రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వచ్చే కస్టమర్లకు మేనేజ్మెంట్ నిజాయితీగా ఆహారం అందించాలి. లేదంటే ఇదిగో ఇలాగే నవ్వుల పాలు అవ్వాల్సి వస్తుంది.